కరోనా 3 అక్షరాలు ఉన్నటువంటి ఈ పేరు మొత్తం 7 కాంటినెంట్స్ను అంటే 7 ఖండాలని కూడా గడగడలాడించినటువంటి విషయం మనందరూ చూసింది. అసలు యావత్ ప్రపంచం కూడా కరోనా బారి నుండి ఈనాటికి కూడా కోలుకోలేని ఒక అతిపెద్ద దెబ్బ కరోనా మిగిల్చింది. దాని గుర్తులను ఇప్పుడు కనుక ఒక్కసారి మనం ఆ కరోనా డేస్ని కనుక గుర్తు చేసుకుంటే అసలు ఎవరు బ్రతికుంటారు, ఎవరు బ్రతికి ఉండరు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి జీవన్ మరణ సమస్యగా ఆ రోజుల్లో ప్రతి గంట కూడా ఎంతో వాల్యుబుల్గా, ప్రతి నిమిషం కూడా కొంతమంది ప్రాణాలను కాపాడడంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక సంక్షోభాల్ని మన ముందు తెచ్చిపెట్టింది. అసలు వ్యాక్సిన్ వస్తుందా, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా, వైద్య విధానం ఉంటుందా, టెస్టులు జరుగుతాయా, క్వారంటైన్లో ఉండగలమా, ఇలా వందలాది ప్రశ్నలు అప్పుడు మనల్ని చుట్టుముట్టు ఉండేవి. దానికి తోడు లాక్డౌన్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేం, ఏ సరఫరా ఉండదు, అలాగే ఉన్న వాటితోనే మనం మన యొక్క కాలాన్ని గడపాలి, అది కూడా ఫ్యామిలీని రక్షించుకోవాలి. అసలు ఈ ఇన్ఫెక్షన్ కనుక సోకితే ఆ మనిషిని ఎలా ట్రీట్ చేశారో ఆ విధానం కూడా మనం చూసాం. మరి ఇన్ని రకాలైనటువంటి కష్టాలు కేవలం భారత్కే కాదండి, ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా ఎంతో దారుణమైనటువంటి ఈ స్థితిగతుల్ని అది ప్రత్యక్షంగా చూసింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎందుకు మనం కరోనా గురించి మాట్లాడుకుంటున్నామంటే, కరోనా గురించి కొన్ని సంచలనాత్మకమైనటువంటి అంశాలు ఈరోజు బయటపడ్డాయి. మరి ఎవరు బయటపెట్టారు అంటే, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తులసి గాబార్డ్, ఇండియన్ సంతతికి చెందినటువంటి భారత మూలాలు ఉన్నటువంటి తులసి గాబార్డ్ యుఎస్ఏకు సంబంధించిన నేషనల్ ఈ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పనిచేసిన సందర్భంలో వారు తన లాస్ట్ వర్కింగ్ డే రోజు కొన్ని డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ను ప్రజెంట్ చేశారు ప్రపంచానికి. యావత్తు ప్రపంచం కూడా నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది, అవాక్కైపోయింది. మరి ఆ డాక్యుమెంట్స్లో ఏమున్నాయి, అలాగే ఆ డాక్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఈ తులసి గాబార్డ్ ఈరోజు అంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు రిలీజ్ చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్స్ కరోనా వైరస్ అనేటువంటిది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి లీక్ అయినటువంటి ఆ వైరస్ వల్ల ప్రపంచంలోనే ఫస్ట్ టైం వైరస్ యొక్క వ్యాప్తి, కరోనా వ్యాప్తి అనేటువంటి జరిగిందనే అంశం మనందరికీ తెలుసు. మరి అక్కడ లీక్ అయినటువంటి వైరసే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేక రకాలుగా డెల్టాగా రకరకాలుగా రూపాంతరం చెంది జెనెటిక్గా ఎన్నో రకాలైనటువంటి మార్పులతో అది ఏ విధంగా ప్రపంచాన్ని దెబ్బతీసింది, అలాగే ప్రజల్ని మానసికంగా శారీరకంగా ఏ విధంగా మొత్తం ఎకానమీస్ను కూడా కృంగదీసినటువంటి అంశాలు మనందరికీ కూడా పరిచయమే. అయితే ఇప్పుడు ఇంకా సంచలనాత్మకమైన అంశం ఒకటి బయటపడింది. తులసి గాబార్డ్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో అమెరికా ఫండింగే అక్కడ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగినటువంటి గెయిన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని గబ్బిలాల నుండి అంటే బ్యాట్స్ నుండి సోకేటువంటి ఈ అరుదైన కరోనాకు సంబంధించిన వైరస్ రీసెర్చ్ సందర్భంగా అమెరికా ఫండింగ్ అక్కడ ప్రధానంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అసలు కరోనా ఎప్పుడైతే అక్కడ ఆ కరోనా వైరస్ వుహాన్ ఆ ల్యాబ్ నుంచి లీక్ అయిందో అక్కడ చైనాలో ఒక పెను ప్రమాదం, అలాగే ఒక యుద్ధ వాతావరణాన్ని చైనా కూడా చవిచూసింది. ఆ సందర్భంగా WHO కూడా 2019లో ఎప్పుడైతే ఆ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఈ యొక్క వైరస్ లీక్ అయిందో 2020లోనే WHO ఇదొక పాండమిక్ అంటే ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ పాండమిక్గా దీన్ని ముద్ర వేసింది. అంటే WHO వాజ్ వెల్ అవేర్ అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఆ కరోనా ఎఫెక్ట్ ఏంటి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, అలాగే ద స్ప్రెడ్ ఏంటి, అలాగే దీనివల్ల జరగబోయేటువంటి మారణకాండ గురించి కూడా WHOకు అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అభివర్ణించింది. కాబట్టి ఈరోజు మనం ఈ సంచలనాత్మకమైనటువంటి డాక్యుమెంట్స్లో ఏముందంటే, అమెరికాకు సంబంధించిన హస్తం ఉంది ఈ లీకేజ్ విషయంలో. మరి ఎవరు దీని వెనక ఉన్నటువంటి మూల కారణం, కారకుడు, ఆ కర్త కర్మ క్రియ అని మనం అంటాం కదా, అది ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, డాక్టర్ యాంథనీ ఫాసీ. మరి డాక్టర్ యాంథనీ ఫాసీ ఎవరు అంటే పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ యొక్క మెడికల్ అడ్వైజర్.
యాక్చువల్గా జో బైడెన్ కూడా తెలియనటువంటి కొన్ని అంశాలను ఈ యొక్క యాంథోనీ ఫౌసీ తన యొక్క పొజిషన్ను అలాగే తనకున్నటువంటి బలాన్ని బలగాన్ని తనకున్నటువంటి ఒక రకమైన కోటరీని నెట్వర్క్ను ఎస్టాబ్లిష్ చేసుకొని ఈవెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ వాస్ కెప్ట్ ఇన్ డార్క్ అనేటువంటి అనేక అంశాలు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ పే చేసినటువంటి ఆ అమౌంట్ను, ఆ హ్యూజ్ ఫండింగ్ను వుహాన్ ల్యాబ్కు తరలించడం వెనుక ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ యాంథనీ ఫాసీ. మరి ఈ సంచలనాత్మకమైన విషయాన్ని అసలు ఫాసీ ఏమన్నారంటే ఆయన 2024లో కూడా కాంగ్రెస్ ముందర అబద్ధం చెప్పారు అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఎందువల్ల అంటే అప్పుడు కాంగ్రెస్ ముందర ఆయన చెప్పినటువంటిది దిస్ ఇస్ ప్రిపోస్టరస్, అంటే ఇదంతా కూడా కట్టుకథ, దీని వెనక నిజం లేదని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా యాంథనీ ఫాసీ వాస్ ది మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద యుఎస్ ఫండింగ్ ఏజెన్సీస్ అండ్ ది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. మరి ఇంత క్లియర్ కట్గా అక్కడ ఒక వాళ్ళ మధ్య అనేక రకాలైనటువంటి టాక్స్ జరిగాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వైరస్ స్ప్రెడ్ అయిందో, లీక్ అయిందో, ఆ సమయంలో కూడా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ యొక్క నిఘా విభాగానికి అలాగే యాంథనీ ఫాసీకి మధ్య కూడా కొన్ని సంభాషణలు జరిగాయి. మరి ఆ సంభాషణలు కూడా ఆధారాలు తన వద్ద ఉన్నాయని తులసి గాబార్డ్ చెప్పడం ఇది నిజంగా కొసమెరుపు. ఎందువల్ల అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్షియల్ మెటీరియల్ ఒకరొక విషయాన్ని చెప్తే దాన్ని అంగీకరించే స్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు. కాబట్టి అది కూడా కరోనా లాంటి అతిపెద్ద అంశంలో విషయంలో ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంఘటనలో ఒక్క మాట చెప్పాలన్నా కూడా 100 సార్లు ఆలోచించి మరీ చెప్పాలి. అది కూడా వీఆర్ డీలింగ్ విత్ సమ్ ఆఫ్ ది టాప్ బ్రాస్ ఆఫ్ యుఎస్, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తులసి గాబార్డ్ వాస్ రియలీ, ఆమె ఒక ఐరన్ విమెన్ కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ను బయటికి తీసుకొని వచ్చింది. అమెరికా ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఈ మారణకాండ, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్. మరి ఈనాటికి కూడా అనేక ఫ్యామిలీస్ క్రష్ అయిపోయినాయి. అంటే సపోర్టర్స్ లేరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ లేరు, అలాగే పేరెంట్స్ లేకపోవడం, చిల్డ్రన్ లేకపోవడం, అంటే దేర్ వాస్ ఏ కైండ్ ఆఫ్ కియాస్ ఎవ్రీవేర్. ఇన్ని రకాలైనటువంటి గందరగోళాలకు కారణమైనటువంటి ఆ వుహాన్లో జరిగినటువంటి ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ వెనక ఉన్న ఫండింగ్ అమెరికాదే. ఇంకా ఇంతకంటే పెద్ద సంచలనం ఏంటి అంటే కేవలం చైనాలోనే కాదండి, అమెరికన్ ఈ ఫండింగ్ ఏజెన్సీస్ ఏం చేశాయంటే దాదాపు ఒక 30 కంట్రీస్లో, అంటే 30 కంట్రీస్లో 120 ఈ బయో ల్యాబొరేటరీస్లో, బయో ల్యాబ్స్ అంటాం, ఆ బయో ల్యాబ్స్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ పైన వాళ్ళు ఈ ఫండింగ్ అనేటువంటి చేశారని కూడా డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. మరి ఇప్పుడు అమెరికా ఏమైనా సమాధానం చెప్తుందో ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎందువల్ల అంటే వుహాన్లో ఈ లీక్ అయినప్పుడు, అలాగే ఏదైతే వైరస్ స్ప్రెడ్ అయిందో అమెరికాకు వచ్చినప్పుడు ఇక్కడ యాంథనీ ఫాసీ కూడా దాన్ని మ్యానిపులేట్ చేశారు. అసలు దీనికి వుహాన్ లీక్కు సంబంధం లేదు, అది ఇట్ వాస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, లీకేజ్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా యాంథనీ ఫాసీకి బాగా తెలుసు బ్యాట్స్ నుంచే ఇది వచ్చింది, కానీ ఇది యానిమల్స్ నుంచి స్ప్రెడ్ అయిందనేటువంటి ఒక ఫాల్స్ ప్రాపగాండా కూడా కావలసిగా తను పట్టుబట్టి చేయించారు. మరి దీని వెనుక ఉన్న లక్ష్యం ఏంటి అంటే నిజాలని దాచిపెట్టడం, ఫ్యాక్ట్స్ను సప్రెస్ చేయటం, అలాగే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా లేనిది కల్పించి ప్రపంచాన్ని కూడా ఒక తప్పుదోవ పట్టించడం, ముఖ్యంగా అమెరికా ప్రజలకు కూడా నిజాలు దాచిపెట్టడం, కాంగ్రెస్ ఎదుట అబద్ధాలు చెప్పటం. మరి యాంథనీ ఫాసీ చేసినటువంటి నిర్వాకం వల్ల ఈరోజు వుహాన్లో ఉన్నటువంటి ఆ ల్యాబ్లో లీక్ కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసాం సార్స్ వైరస్ ఎన్ని రకాలుగా మనుషుల్ని అలాగే ఎన్ని రకాలుగా మానవాళిని ఇబ్బంది పెట్టిందో. అసలు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అయితే వ్యాక్సిన్స్ లేకపోవడం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్, అలాగే అవేర్నెస్ లేకపోవడం, ముఖ్యంగా దానివల్ల ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇట్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్. తెలియకపోవడం, క్వారంటైన్ అనేటువంటి అవగాహన లేకపోవడం, అలాగే వాళ్లకు కావలసినటువంటి రీతిలో వాళ్లకు ఎక్విప్మెంట్ లేకపోవడం, అందకపోవడం, అసలు దీనికి ఒక ట్రీట్మెంట్ అంటూ ఒక డెఫినేటివ్ థెరపీ అండ్ ట్రీట్మెంట్ లేకపోయినందువల్ల వాళ్ళు ఏంటంటే ఒక మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇక్కడ భారతదేశం లాంటి సొఫిస్టికేటెడ్ కంట్రీస్లో మనం ఎంతోమందికి వైద్యం అందించాం, అలాగే లేని దేశాలకు మనం వ్యాక్సిన్స్ కూడా అందించాం. ఈవెన్ వీ గేవ్ వ్యాక్సిన్స్ టు Turkey also. Today Turkey is acting against the interests of India.
వి గేవ్ వ్యాక్సిన్స్ టు మాల్దీవ్స్, వి గేవ్ వ్యాక్సిన్స్ టు బంగ్లాదేశ్ కూడా ఈరోజు మనకు విఘాతం కలిగించే రీతిలో ప్రవర్తిస్తూ ఉంది. కానీ మానవతా దృక్పథంతో భారతదేశం నైబర్స్ ఫస్ట్ అనే పాలసీతో మనం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకు కూడా మనం వ్యాక్సిన్స్ అందించాం. అలాగే థెరపీస్, ట్రీట్మెంట్స్, అలాగే గైడెన్స్ అండ్ అవేర్నెస్ ద్వారా ఎంతోమంది యొక్క జీవితాలను కాపాడగలిగాం. మరి ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఇంకొకటి, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా భారత్ యొక్క పాత్ర చాలా గొప్పదండి. ఇండిజినస్గా కూడా మనం వ్యాక్సిన్ తయారు చేయగలిగాం. మరి ఇన్ని రకాలుగా భారత్ చేస్తోంది. ఈరోజు తులసి గాబర్ట్ చేసినటువంటి యొక్క సంచలనాత్మకమైన విషయం వెనుక దాగి ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, అమెరికా వాస్ బిహైండ్ దిస్ వుహాన్ లీక్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ కరోనా. మరి ఇంత పెద్ద విషయాన్ని అమెరికా ఎందుకు దాచిపెట్టింది అంటే, దీనివల్ల దేశ ప్రతిష్ట అనేటువంటిది దిగజారిపోతుందని. మరి వారు చేసినటువంటి రీసెర్చ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక బయలాజికల్ వార్ఫేర్కి అమెరికా సిద్ధమైనట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందువల్ల అంటే, బయలాజికల్ హెజార్డ్స్ మనం క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రియలీ ఇన్వెస్ట్ మోర్ ఆన్ ది బయో ల్యాబ్స్ అండ్ ఇటువంటి వైరస్ కల్చర్ను కూడా మనం తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే, అపార్ట్ ఫ్రమ్ చైనా 30 దేశాల్లో ఇటువంటి ప్రక్రియలు చేపట్టింది అమెరికా అంటే మీరు ఊహించుకోవచ్చు. అసలు కరోనా వల్ల మనం చూసాం ఊళ్ళకు అలాగే నగరాల్లో కూడా యావత్తు జీవితం అంతా కూడా స్తంభించిపోవడం, చాలామంది అన్ని కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోవడం. మరి ఇన్ని అరాచకాలకు కారకమైనటువంటి ఆ కరోనా వైరస్ యొక్క లీకేజ్ విషయంలో, కరోనా వైరస్ యొక్క రీసెర్చ్ విషయంలో అమెరికా పాత్ర ఉందని ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియని ఒక అంశాన్ని ఈరోజు తులసి గాబర్ట్ బయటపెట్టారు. మరి ఆమె ఉద్దేశం ఒకటే, నిజం తెలియాలి. భారత సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నిజం కోసం నిర్భయంగా ముందుకొచ్చింది. ఈరోజు ఆమెకు తెలుసు, ఈ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో పబ్లిక్ లైట్లోకి తీసుకొని రావడం వల్ల ఆమె యొక్క ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉండొచ్చు, దే ఆర్ అట్ రిస్క్ అని తెలుసు ఆమెకు. కానీ నిజాన్ని బయటపెట్టడం మాత్రమే ఒక దీక్షగా ఉన్నటువంటి తులసి గాబర్ట్ తన లాస్ట్ వర్కింగ్ డే రోజు ఈ నిజాలను బయటపెట్టారు. ఆంథనీ ఫాసీ చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె యథాతథంగా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చారు. అమెరికా చేసే విధానాలు అమెరికన్ ప్రజలకు తెలియాలి. అమెరికా ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంది, ఎటువంటి ప్రాజెక్ట్స్ను ముందుకు తీసుకొని వెళ్తుంది, అమెరికా ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ పేయర్స్ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఎలా మిస్యూజ్ అవుతున్నాయి, మరి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పేయింగ్ పర్సన్స్గా అమెరికన్స్కు ఒక వాళ్ళకు కూడా హక్కు ఉందనేటువంటి అంశాన్ని తులసి గాబర్ట్ ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క విషయం అయితే మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, సార్స్ కోవిడ్ వైరస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో ఆ కరోనా వల్ల యావత్తు మానవాళి కూడా ఒక ఘోరమైనటువంటి ఒక పీరియడ్ను చూసింది. ఈనాటికి కూడా ఎకానమీస్ క్రంబుల్ అయినాయి. మనం వీ హ్యావ్ నాట్ రీనార్మలైజ్డ్. మనకిప్పటికి కూడా 5-6 సంవత్సరాలు గడిచినా కూడా మనం ఈనాటికి కోలుకోలేకపోతున్నాం. ఈనాటికి కూడా యూత్లో చాలామందికి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి, అలాగే తెలియని కొన్ని ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. చాలామంది అనేక రకాలుగా ఈవెన్ పోస్ట్ కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది మరణించారు. మనం డ్యూరింగ్ కరోనా మరణించడం అది ఒక రకంగా మనం చూసినట్టయితే, పోస్ట్ కరోనా టైంలో కూడా మనం చూసాం అసలు శరీరంలో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది వీకెన్ కావడం, ససెప్టిబిలిటీ పెరగటం, అలాగే ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా శరీరం తట్టుకోలేని స్థితిలో ఉండడం. ఈ మధ్యకాలంలో ద రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఏదైతే యూత్లో అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో మనం చూస్తున్నామో, ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ కోవిడ్ అని కూడా కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రపంచంలో వైరస్ అనేటువంటిది మనం ఒకవైపు ఎబోలా వైరస్ చూస్తున్నాం, అలాగే మనం ఇక్కడ నిపా వైరస్ చూస్తున్నాం, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వైరస్ ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. మరి వైరస్ విషయంలో అమెరికా యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఎవిడెన్షియల్ మెటీరియల్గా డాక్యుమెంట్స్ని చూపించినటువంటి తులసి గాబర్ట్ నిజంగా ఆమె ఒక అద్భుతమే చేశారని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే సాహసంతో కూడినటువంటి పని ఆయన్ని తెలిసినా కూడా ప్రజాక్షేమం, సంక్షేమం, అలాగే సత్యం అనేటువంటిది తెలియాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో వారు చేశారు. కాబట్టి అసలు ఈ ట్రాజడీ వెనక ఉన్నటువంటి విషయం అసలు అది లీకేజా లేక న్యాచురల్ ట్రాన్స్మిషనా అన్న దాంట్లో ఇప్పటికి కూడా
తెలియని కొన్ని సందేహాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఈ డాక్యుమెంట్స్ను ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం కొత్త రకాలైనటువంటి అంశాలను మనం తెలుసుకోవచ్చు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ వాట్ లెడ్ టు దిస్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ వైరస్ అనేది కూడా మనం వెరీ సూన్ మనం తెలుసుకోబోతున్నామని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.